ఇట్లా పోయినా ఒకటే. కొంచెం పైకి షర్మిల ఉందా? వాళ్ళు బయట కొట్లాడుకుంటారు, ఇంట్లో కలిసి ఉంటారు. అడవికి రాణి. వాళ్ళ అమ్మ ఉందా? పెద్ద పులి. జగన్ గారు ఉన్నారా? అతన్ని తట్టుకోవడం ఎవరితోటి కాదు, డబ్బుతోని కానీ, రాజకీయంతో కానీ, రౌడిజంతో కానీ. ఒకటి బాగినాడు బాబాయ్, తండ్రికి దగ్గర కొడుకు అనుకున్నాడు. ఆ తండ్రి వాళ్ళ బాపు కొండారెడ్డి తగ్గట్టున్నాడు. నేను చూసిన పులివెందలో వాళ్ళ తాతను రాజారెడ్డిని. ఇట్లా పట్టుకుంటే నలుగురు కదలరు, ఇట్లా ఉంటాడు. వాళ్ళ కుటుంబమే గ్రేట్ బాబాయ్. వాళ్ళని తట్టుకోవడం ఎవరితోటి కాదు. అంటే కొంతమంది అంటారు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అక్రమాలకు గాను అందుకనే కేసులు పెట్టి జగన్ లోపం చేయాలంటే. ఒకటి బాగిను, మా నాన్న సీఎం అనుకో, నేను డబ్బు సంపాదించానా? మరి అలా తప్పే ఉంది. వద్దనంగా సూట్ కేసులు ఇచ్చిండు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టుకున్నా, ఒక ఐరన్ ఫ్యాక్టరీ కట్టుకున్నా, వద్దనంగా డబ్బులు ఇచ్చినాక నువ్వు వద్దంటావా? ఎవ్వలైనా డబ్బును వద్దన్నారు బాబాయ్. ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఆయన డబ్బులు సంపాదించారని కాదు. ఈ విషయం చాలా గమనించాలి. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈయన సంపాదించారని కేసులు పెట్టలేదు. వాస్తవం జరిగింది అది కాదు. వాస్తవం జరిగింది ఏంటంటే వైఎస్ రాజశేఖర గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మరణించిన తర్వాత ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ఎవరైతే మరణించారో, వైఎస్ రాజశేఖర గారు మరణిస్తే బాధపడి మరణించారో వాళ్ళందరికీ పాదయాత్ర, వాళ్ళందరికీ పరామర్శ చేశారు. పరామర్శ యాత్ర చేసినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో సోనియా గాంధీ ఉన్నారు. సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అంచవేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మీరు పాదయాత్ర చేయొద్దు అని చెప్పడం జరిగింది. పరామర్శించి ఎవరిని చేయొద్దు అని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. ఆయన ఒక డైనమిక్ లీడర్. తన తండ్రి మరణంతో బాధపడిన కార్యకర్తలని పరామర్శించడం ఆయన న్యాయం కదా. ఆయన ఒప్పుకోలేదు. నేను తప్పనిసరిగా కూడా నేను ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు. మా నాన్నగారి కోసం మరణించారు కాబట్టి వాళ్ళ పరామర్శి తగిన న్యాయం చేస్తా అన్నాడు. ఆయన ఆ విధంగా వెళ్ళి న్యాయం చేయడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, నువ్వు గనక వాళ్ళని పరామర్శిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నారు. అయినా సరే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలిసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఆయన పరామర్శ యాత్ర చేయటం వల్ల ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. పెట్టి ఆయన మీద కేసులు పెట్టి ఆయన లోపలికి పంపించారు. ఈ విషయం ప్రజలందరూ కూడా గమనించారు. సపోజ్ మనం గమనిస్తాము, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళ తండ్రి గారు మరణించినప్పుడు ఆ యొక్క బాధ మరణించిన వారికి పరామర్శ యాత్ర చెయ్యకపోయినట్లయితే ఆయన మీద ఎటువంటి కేసులు ఉండేవో, ఆయన మిగతా రాజకీయ నాయకుల్లాగా హాయిగా తిరుగుతుండేవాళ్ళు. కానీ ఆ విధంగా కాకుండా ఆయన పరామర్శ యాత్ర చెయ్యబట్టే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆయన మీద అన్ని కేసులు పెట్టారు, ఆయన ఇబ్బందులు కూడా చేశారు. చేసినప్పుడు కూడా ప్రజలు ఇదంతా గమనించారు కాబట్టి ఆయన్ని తర్వాత కూడా మంచి మెజారిటీతో కూడా గెలిపించారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అదే ఇప్పుడు ఏదైతే ఉందో కొడాలి నానిని కూడా అరెస్ట్ అని చెప్పేసి వైజాగ్ లో అరెస్ట్ అని చెప్పేసి దానిపైన ఏమన్నా కొడాలి నాని ఎందుకు అరెస్ట్? ఖచ్చితంగానండి, కొడాలి నాని గాని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ కొడాలి నాని గారు ఇక విపరీతమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన రెడ్ బుక్ లో ఆయన ప్లేస్ కూడా ఉంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన ఏమి లేదు. ప్రజలు చాలా మామూలుగానే తీసుకుంటారు. ఈ రోజున కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు అరెస్ట్ అయినా సరే అది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. వాళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేస్తారు. వీళ్ళు కూడా మానసికంగా రెడీ అయిపోయారు. కొడాలి నాని కంటే ముందు వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, సో ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఆయన లిస్ట్ లో కొంచెం పైన ఉన్నారు, తర్వాత పేర్లో ఉన్నారు. ఈయన లిస్ట్ లో ఉన్న పేర్లు ఉన్నాయి. లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఎలక్షన్ లో గెలవాలంటే కొన్ని హామీలు ఇస్తుంటారు. మేము బలాన్ని పథకం ఇస్తాం, దీని ద్వారా మేము చేస్తామని చెప్తుంటారు. అదే విధంగా లోకేష్ గారు కానీ విచిత్రంగా ఈయన ఒక రెడ్ బుక్ తయారు చేసుకున్నారు. మేము కనుక ఈ అరెస్ట్లన్నీ చట్టబద్ధంగా చేస్తున్నారు లేదంటే రాజకీయ కక్షతోటే కావాలని చేస్తున్నారు? వాస్తవం చెప్పాలంటే ఇది రాజకీయ కక్షతోనే చేస్తున్నారు. కానీ మన దేశంలో చట్టబద్ధంగానే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేయాలంటే చట్టబద్ధంగానే చేయాలి. రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగానే ఏదో ఒక కేసు చూపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ తీసుకొని లేదంటే ఏదో ఆరోపించో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కేసులు పెట్టి చట్టబద్ధంగానే అరెస్ట్ చేస్తారు. అందులో మనం ఏం క్వశ్చన్ చేయలేము. కానీ కారణం రాజకీయ కారణాలే. ఖచ్చితంగా రాజకీయ కారణాల వల్ల అరెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి పోయేదేం లేదు. ప్రజలు ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. రాజకీయ వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మానసికంగా రెడీ అయిపోయినారు. ఏదో రోజు అరెస్ట్ అవుతారు, చివరికి జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి భావన కూడా ఉంది.
ఆయన అరెస్ట్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఆశ్చర్యం. ఆశ్చర్యం లేదు. ఎన్ని రాజకీయ పగల కోసం